ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్య అందుతోందని మంత్రి సీతక్క అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, ప్రతి పేదవాడికి ఉచిత విద్య అందించడమే ప్రభుత్వం ముందున్న ధ్యేయమన్నారు. ములుగు జిల్లా బండారుపల్లి ఆదర్శ పాఠశాలలో కలెక్టర్తో కలిసి విద్యార్థులను స్కూల్ యూనిఫామ్, పాఠ్య పుస్తకాలను అందించారు సీతక్క. ప్రతి పేదవారికి ఉచిత విద్య అందించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్యంకు పెద్దపీట వేసిందని మంత్రి సీతక్క అన్నారు. అలాంటి హక్కులు కల్పించినటువంటి మహనీయుడు, మరి ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్ కి ఐకాన్ అంటే అంబేద్కర్ గారు అనేటువంటి గొప్ప మేధావి ఎక్కడ చేసిందంటే, గవర్నమెంట్ స్కూళ్లలో కూడా ప్రవేశం లేక గవర్నమెంట్ స్కూళ్లలో టీచింగ్ నడుస్తుంటే బయట నుండి విని నేర్చుకొని కసితోటి చదివి ఇవాళ మన అందరికి ఆదర్శం. కాబట్టి చాలా మంది గవర్నమెంట్ మన వాళ్ళందరూ మంచి హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే బెస్ట్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. కాబట్టి పిల్లలు కూడా అందరూ ఏమంటారు, మన గవర్నమెంట్ జాబ్ కావాలంటారు. మరి ఇక్కడ మీరు ఎవరు లేకుంటే మీరు రేపు టీచర్ కావాలనుకుంటారు, లెక్చరర్ కావాలనుకుంటారు. మరి స్కూల్లో స్ట్రెంత్ లేకుండా అవసరం పడదు కదా మీ అవసరం. కాబట్టి మనం కూడా మన గవర్నమెంట్ స్కూళ్లను స్ట్రెంత్ చేసుకోవాలి. ఆ రకంగా ఇక్కడ స్టూడెంట్స్ కూడా మీ పక్క వాళ్ళకి చెప్పి ఇందులో చేరే విధంగా, స్కూళ్ళకి వచ్చే విధంగా తెలియజేయాలని కోరుకుంటూ, మరి అదే విధంగా సీసీ రోడ్ కూడా గతంలో మేము వచ్చినప్పుడు చెప్పడం సాధ్యం కాలేదు. వెంటనే మరి నిధులు ఇచ్చి చేస్తామని తెలియజేస్తాము.